నమస్కారం అండి. అవర్ హెర్బ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అవర్ హెర్బ్స్ కిచెన్లో భాగంగా ఈరోజు ఆరోగ్యకరంగా పాస్తాని ఎలా తయారు చేయాలో వచ్చి స్నాక్స్ కావాలని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి బయట నుంచి అప్పటికప్పుడు పాస్తాలని పిజ్జాలని ఇలాంటివన్నీ తెప్పించుకుని తినేస్తూ ఉంటారు పిల్లలు. అంటే అక్కడ బయట తయారు చేసిన వాటిల్లో మసాలాలు ఎక్కువగా ఉంటాయి. అవి జంక్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి మనం హెల్తీగా ఇంట్లోనే పాస్తా అనేక రకాల కూరగాయ ముక్కలను ఉపయోగించి మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పాస్తా తయారు చేయడానికి ఒక కప్పుడు పాస్తాకి ఇన్ని క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వీటిని సరిపడా ఉప్పు, వీటిని సిద్ధం చేసుకోవాలి. వీటితో మనం పాస్తా ఏ రకంగా తయారు చేయాలో చూద్దాం రండి. పాస్తా నీళ్ళల్లో వేసి ఇలా కొంచెం పెద్దవి అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుని దీన్ని జల్లెట్లో వేసి నీరంతా తీసేసుకోవాలి. పాస్తాలో నీళ్ళన్నీ ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు పాస్తా ఉడకబెట్టి సిద్ధంగా ఉంచానండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. నూనె కొంచెం వాడాలి, ఎక్కువ నూనె వేయకూడదండి. కొద్దిగా నూనె వేసి దీంట్లో మనం తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ఇవన్నీ వేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇలా షాలో ఫ్రై లాగా చేయాలండి. ఎక్కువ మరీ వేగకూడదు, అలానే మరీ పచ్చిగా కాకుండా కొంచెం పచ్చివాసన పోయే వరకు కాసేపు స్టవ్ మీద ఇలా కలుపుతూ ఉండాలి. ముక్కలు ఇంతవరకు వేగాక సరిపడంత ఉప్పు వేసేసుకోవాలి. అంటే ఈ పాస్తాల్లో ఉప్పు ఉంటుంది కొంచెం, కాబట్టి ముక్కలకు సరిపడా కొద్దిగా వేసుకుంటే చాలండి. ఒక చిటికెడు కారం కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఉంటే చాలండి. మరీ ఎక్కువగా వేగితే బాగుండదు టేస్ట్, అది ఆరోగ్యం కూడా కాదు. కాబట్టి ఈ మాత్రం వేగితే చాలు. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే మనం ఉడకబెట్టిన పాస్తాలు కూడా, ఈ పాస్తాలు 2 రకాలు ఉంటాయండి. గోధుమ పిండితో తయారు చేసినవి, మైదా పిండితో తయారు చేసినవి. మనం గోధుమ పిండి పాస్తా తెచ్చుకుని తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. బయట కొన్న ఫుడ్స్లో మసాలాలు ఎక్కువగా ఉంటాయి కదా, అంతేకాకుండా మైదా పిండితో తయారు చేసినవి ఎక్కువగా అమ్ముతారు బయట. కాబట్టి మనం గోధుమ పిండి పాస్తాలు కొని వీలైనన్ని ఎక్కువ కూరల్ని యాడ్ చేసి ఆరోగ్యకరంగా పిల్లలకి ఇస్తే పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అవుతుంది, వాళ్ళు ఆరోగ్యంగానూ ఉంటారు. తప్పనిసరిగా ఈ పాస్తాను పిల్లలకు చేసి ఇవ్వండి. హెల్తీ ఫుడ్ కాబట్టి, ఇలాంటి కూరలే కాబట్టి ఇవన్నీ తిన్నా పర్వాలేదు. ఇప్పుడు పాస్తా తయారైపోయిందండి. దీన్ని ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోనండి, ఎంతో ఆరోగ్యకరంగా ఉండే రకరకాల కూరగాయలతో తయారు చేసిన పాస్తా. దీన్ని మీ పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటారు పిల్లలు. దీన్ని ఇలాగే తింటే మంచిదండి. ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే కొద్దిగా టమాటా సాస్ వేసుకోవచ్చు. అది వేసుకోకుండా తింటేనే మంచిది. అది కొంచెం టేస్ట్ కోసం కొద్దిగా వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ తయారు చేసి పిల్లలకు పెట్టండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసుకోండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సబ్స్క్రిప్షన్లే మాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.